హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం రౌడీ మొగుడు పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే లోపల నిలబడి ఇదంతా వింటున్న శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా మీద ఆయనకెంత ప్రేమ ఉంటే నేను అడగకుండానే కనీసం నా మనసులో అనుకోకుండానే నా ఇష్టాలను ఇంతలా గౌరవిస్తారు. నా సున్నితత్వాన్ని ఆయన కాపాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఆయన నాకు దేవుళ్ళ అనిపిస్తున్నారు అని అనుకుంది. జ్యువెలరీ షాప్ వారు లోపలికి వచ్చి హాల్లో ఒక పెద్ద తెల్లటి వస్త్రం పరిచి దాని మీద అద్భుతమైన డిజైన్స్ ఉన్న నెక్లెస్లు, గాజులు, వడ్డానాలు ప్రదర్శించారు. శ్రావణికి ఏవి నచ్చితే అవి ఎంచుకోమని చెప్పారు. శ్రావణ్ చాలా సింపుల్గా, మరీ బరువుగా లేని అయితే ఎంతో అందంగా ఉన్న పచ్చలహారం, దానికి తగ్గ గాజులు ఎంచుకుంది. సూర్య పంపిన ఆ కానుకను ఎంతో మురిపంగా స్వీకరించింది. ఆ రోజు రాత్రి 9 గంటలు. శ్రావణ్ ఇంట్లో అంతా పనులు ముగించుకుని భోజనాలు చేసి పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. విశ్వనాథం గారి ఫోన్ మోగింది. స్క్రీన్ మీద సూర్యబాబు అని పేరు కనపడగానే ఆయన వెంటనే ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేశారు. నమస్కారం సూర్యబాబు, మీరు పంపిన నగలు మా అమ్మకి చాలా నచ్చాయి. ఎంత శ్రద్ధగా అన్నీ ఇంటికి పంపించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు అన్నారు విశ్వనాథం గారు. అవతల వైపు నుండి సూర్య గొంతు చాలా ప్రశాంతంగా, గౌరవపూర్వకంగా వినిపించింది. నమస్కారం మాస్టరు, అందులో నా గొప్పతనం ఏమీ లేదు. శ్రావణి గారికి జనాల్లో తిరగటం ఇబ్బందని తెలిసే అలా చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకసారి శ్రావణి గారితో మాట్లాడవచ్చా అని అడిగాడు సూర్య. ఆయన అడిగిన తీరుకు విశ్వనాథం గారు ఎంతో సంతోషించారు. తనకు కాబోయే భార్యతో మాట్లాడడానికి కూడా ఒక తండ్రి అనుమతి అడుగుతున్నాడంటే అతని సంస్కారం ఎంత గొప్పదో ఆయనకు అర్థమైంది. తప్పకుండా బాబు, లైన్లో ఉండండి, ఫోన్ ఇస్తాను అంటూ విశ్వనాథం గారు శ్రావణి గది దగ్గరకు వెళ్ళారు. శ్రావణి అప్పుడే పడుకోవడానికి సిద్ధమవుతుంది. శ్రావణి, సూర్యబాబు ఫోన్ చేశారు. నీతో మాట్లాడాలట, మాట్లాడు అంటూ ఫోన్ ఆమె చేతికిచ్చి ఆయన బయటకు వచ్చేశాడు. ఫోన్ చేతిలోకి తీసుకోగానే శ్రావణి చేతులు తేలిగ్గా వణకడం మొదలుపెట్టాయి. ఈ వణుకు భయంతో కాదు, ఒక తెలియని కంగారు, సిగ్గు, తొలిసారి తన కాబోయే భర్తతో ఫోన్లో మాట్లాడబోతున్నాన్న ఉత్సాహం కలగలిపిన వణుకు అది. ఫోన్ చెవికి పెట్టుకొని ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండిపోయింది శ్రావణి. ఆమె గుండె చప్పుడు ఫోన్లో అవతల వైపు ఉన్న సూర్యకు వినిపిస్తూ ఉన్నట్లుగా వేగంగా కొట్టుకుంటుంది. అవతల వైపు సూర్య కూడా ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. తన సామ్రాజ్యంలో ఎవరితోనైనా ఎంత గట్టిగానైనా మాట్లాడగలడు సూర్య. ఇప్పుడు తను ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయితో మొదటిసారి ఫోన్లో మాట్లాడాలంటే గొంతులో మాట పెగలడం లేదు. ఎంతో ఆపుకొని చాలా మృదువైన స్వరంతో పలకరించాడు. హలో శ్రావణి గారు. ఆ గంభీరమైన గొంతులో ఉన్న ఆప్యాయత వినగానే శ్రావణ్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. హలో అండి అని చాలా సన్నని స్వరంతో బదులిచ్చింది. నమస్కారం అండి, ఇప్పుడు ఏమైనా పడుకుంటున్నారా? నేను ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా అని ఎంతో మర్యాదగా అడిగాడు సూర్య. సూర్య తనను అంత మర్యాదగా పలకరించడం శ్రావణి కొత్తగా అనిపించింది. లేదండి, పడుకోలేదు, డిస్టర్బ్ ఏమీ లేదు అంది నెమ్మదిగా. నగలు నచ్చాయా? డిజైన్స్ ఏమైనా మార్చాలా? మీకేది నచ్చితే అది తీసుకోండి, వాళ్ళు మళ్ళీ వస్తారు అన్నాడు సూర్య. శ్రావణి వెంటనే, అయ్యో లేదండి, నగలు చాలా బాగున్నాయి, నాకెంతో నచ్చాయి, కానీ అంత ఖర్చు పెట్టి ఇంటికి పంపించడం ఎందుకండి? నేను నాన్నగారితో వెళ్ళి తీసుకునేదాన్ని కదా అని తన మనసులో ఉన్న మాట చెప్పింది. సూర్య చిన్నగా నవ్వుతూ, మీరు జనం మధ్యలో ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు శ్రావణి గారు. అయినా ఖర్చు గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నా ప్రాణం కంటే ఏది ఎక్కువ ఖరీదైనది కాదు. నా ప్రాణం ఇప్పుడు మీ దగ్గరే ఉంది కదా అని చాలా సున్నితంగా, నేరుగా తన ప్రేమను వ్యక్తపరిచాడు సూర్య. ఆ మాట వినగానే శ్రావణి బుగ్గలు ఎరిపెక్కాయి. సిగ్గుతో ఆ ముఖం వికసించింది. ఆమెకేం మాట్లాడాలో అర్థం కాలేదు. 2 చేతులతో తన చీరకొంగును మెలిపెడుతూ కిందకు చూస్తూ ఉండిపోయింది. ఆ మౌనాన్ని అర్థం చేసుకున్న సూర్య, శ్రావణి, నాకు పెద్దగా రొమాంటిక్ మాటలు మాట్లాడడం రాదు. నా ప్రపంచం అంతా వేరు. ఎప్పుడూ ఒక బాధ, ఒక కోపం, ఒక నిజాయితీ, ఇవే నా చుట్టూ ఉంటాయి. కానీ మిమ్మల్ని గుళ్ళో చూసిన ఆ క్షణం నా ప్రపంచమే మారిపోయింది.
నేను మిమ్మల్ని ఒక గాజు బొమ్మలా చూసుకుంటాను. నా రౌడీయిజం నా గడప దాటి ఇంట్లోకి రాదు. మీ సున్నితత్వానికి నేను ఒక కవచంలా ఉంటాను. ఇది నా మాట అనేంత బాధగా చెప్పాడు. సూర్య మాటలకు శ్రావణి మనసు కరిగిపోయింది. కళ్ళల్లో ఆనందంతో కూడిన నీళ్లు తిరిగాయి. నాకు తెలుసండి, మీరు చాలా మంచివారు. మీ మాట మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నాన్నగారు మీ గురించి చెప్పినప్పటి నుంచి నాలో ఏ భయమూ లేదు. మీ కోపం న్యాయమైందని నాకు అర్థమైంది అని ఎంతో ధైర్యంగా తన మనసులో మాట చెప్పింది శ్రావణి. ఆ మాటలు విన్న సూర్య మనసులో ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. తన్ను తాను ఒక రాక్షసుడిగా శ్రావణి అనుకుంటుందేమో అన్న బాధ పూర్తిగా తొలగిపోయింది. థ్యాంక్ యూ శ్రావణి. ఇక మీరు పడుకోండి. రేపటి నుంచి పెళ్లి పనులు మరింత వేగంగా జరుగుతాయి. మీకు ఏ అవసరం ఉన్నా నాన్నగారిని అడగడానికి మొహమాట పడితే నేరుగా నాకు ఫోన్ చేయండి. మీ సూర్య ఎప్పుడు మీకోసం ఉంటాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య. ఆ రాత్రి ఇద్దరు ఎంతో ప్రశాంతంగా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ నిద్రపోయారు. నిప్పులాంటి సూర్య, మంచులాంటి శ్రావణి, ఈ రెండు భిన్నమైన ధృవాలు ఇప్పుడు ఒకటే ఆకర్షణతో దగ్గరవుతున్నాయి. పెళ్లి కూతురి ముస్తాబం. పెళ్లికి ఇంకో 2 రోజులే ఉంది. శ్రావణి ఇంట్లో పెళ్లి కూతురిని చేసే వేడుక జరుగుతుంది. పసుపు బట్టలు కట్టుకుని ఒళ్ళంతా పసుపు రాసుకుని పూల జడతో శ్రావణి అచ్చం ఒక దేవకన్యలా మెరిసిపోతుంది. ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు. సన్నాయి మేళం వాయిద్యాలు మారుమోగుతున్నాయి. ఇరుగు పొరుగు వారంతా వచ్చి శ్రావణికి పసుపు రాసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. రామచంద్రరావు గారి కుటుంబం తరపున అన్నపూర్ణమ్మ గారు, ఇతర బంధువులు కలిసి పెద్ద ఎత్తున పెళ్లి కూతురి సారెను తీసుకువచ్చారు. వెండి పళ్ళెంలో పట్టు చీరలు, స్వర్ణాభరణాలు, రకరకాల స్వీట్లు, పండ్లు తీసుకువచ్చారు. అన్నపూర్ణమ్మ గారు స్వయంగా శ్రావణి నుదుట కుంకుమ పెట్టి చెంపలు నిమిరి దిష్టి తీశారు. మా ఇంటి మహాలక్ష్మివిరా నువ్వు. నిన్ను చూస్తుంటే నాకు ఏ జన్మలోను చేసుకున్న పుణ్యంలో అనిపిస్తుంది. సూర్యగాడు ఎంత అదృష్టవంతుడో కదా అని మురిసిపోతూ అన్నారు అన్నపూర్ణమ్మ గారు. శ్రావణ్ తల వంచుకొని సిగ్గుపడుతూ అన్నపూర్ణమ్మ గారి పాదాలకు నమస్కరించింది. అలా అనకండి అత్తయ్య, మీ అబ్బాయి గారికి భార్యగా రావటం నా అదృష్టం అంది వినయంగా. లక్ష్మి గారు, విశ్వనాథం గారు ఈ దృశ్యాన్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తమ కూతురు ఇంతటి గొప్ప కుటుంబంలో కోడలుగా వెళ్తూ ఉండటం వాళ్ళ గర్వంగా అనిపించింది. ముఖ్యంగా సూర్య లాంటి శక్తివంతమైన వ్యక్తి తమ అల్లుడుగా రావటం వాళ్ళకెంతో కొండంత అండగా అనిపిస్తుంది. అదే సమయంలో రామచంద్రరావు గారింట్లో సూర్యను పెళ్లి కొడుకుని చేసే వేడుక జరుగుతుంది. సూర్య తెల్లటి పట్టుపంచి కండువ ధరించి పీటల మీద కూర్చున్నాడు. ఎప్పుడు సీరియస్గా కనుబొమ్మలు ముడివేసుకుని ఉండే సూర్య ముఖంలో ఇప్పుడు ఒక స్వచ్ఛమైన ఆనందం, ప్రశాంతత కొట్టి తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. బంధువులంతా సూర్యను చూసి ఆశ్చర్యపోతున్నారు. మన సూర్యలో ఇంతటి ప్రశాంతత ఉందా అని గుసగుసలాడుకుంటున్నారు. సూర్యకు మాత్రం ఇవన్నీ పట్టడం లేదు. అతని మనసు ఆలోచన నిండా కేవలం శ్రావణి మాత్రమే ఉంది. మరో 2 రోజుల్లో ఆ అద్భుత ఘట్టం జరగబోతుంది. ఒకవైపు సమాజం భయపడే ఆవేశం ఉన్న వ్యక్తి, మరోవైపు ఒక చిన్న శబ్దానికి ఉలిక్కిపడి సున్నితమైన మనసున్న అమ్మాయి. ఈ ఇద్దరు మూడుముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. విజయవాడ నగరంలో ఆ రోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. రామచంద్రరావు గారి ఏకైక కుమారుడు, నగరంలో తిరుగులేని పవర్ ఉన్న సూర్య వివాహం అంటే ఆషామాషి కాదు. నగర శివర్లలో ఉన్న అత్యంత విశాలమైన కళ్యాణ మండపం సగర్వంగా సుందరంగా ముస్తాబైంది. దారి పొడవున విద్యుత్ దీపాల అలంకరణలు, స్వాగతదారాలు కనువిందు చేస్తున్నాయి. మండపం వెలుపల వేల సంఖ్యలో బెంగళూరు, బ్యాంకాక్ నుంచి తెప్పించిన అరుదైన పూలతో చేసిన అలంకరణ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఒకవైపు సన్నాయి మేళం మంగళకరంగా మోగుతూ ఉంటే, మరోవైపు వేద పండితుల మంత్రోచ్చారణలు ఆ ప్రాంగణమంతా ఒక దైవికమైన ప్రశాంతతను నింపుతున్నాయి. కళ్యాణ మండపం కిటకిటలాడుతుంది. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, అధికారాలు, అలాగే రామచంద్రరావు గారికి ఉన్న మంచి పేరు వల్ల ఎంతోమంది సామాన్య ప్రజలు కూడా
ఆ వివాహానికి తరలి వచ్చారు. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు స్వాగతం పలుకుతున్నారు. సూర్య మేనేజర్ ప్రకాష్ తన బృందంతో కలిసి ఎక్కడ ఎలాంటి లోటు జరగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. ఎంత రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడ చిన్నపాటి గందరగోళం లేదు. కారణం ఆ సూర్య పెళ్లి. సూర్య పెళ్లిలో ఏ చిన్న తప్పు జరిగినా అతను సహించడన్న భయం, గౌరవం ఆ క్రమశిక్షణకు కారణం. మండపంలో ఒక ప్రత్యేకమైన విశాలమైన గదిలో శ్రావణి పెళ్లి కూతురుగా ముస్తాబవుతుంది. ఎరుపు, బంగారు రంగులు కలగలిసిన అచ్చమైన కంచిపట్టు చీరలు శ్రావణ్ సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ అవతారంలో వెలిగిపోతుంది. సూర్య స్వయంగా పంపించిన పచ్చలహారం, వడ్డానం, నవరత్నాల గాజులు ఆమె సౌందర్యాన్ని 100 రెట్లు పెంచాయి. నుదుట పాపిడి బిళ్ళ, చేతుల గోరింటాకు, కళ్ళకు కాటుక. అద్దంలో తన్ను తాను చూసుకున్న శ్రావణికి ఒకవైపు చెప్పలేనంత సంతోషం, మరోవైపు చిన్న కంగారు. తన జీవితంలోకి నగరమే భయపడే ఒక బలమైన వ్యక్తి భర్తగా రాబోతున్నాడు. కానీ ఆ వ్యక్తి తన దగ్గరకు వచ్చేసరికి పసివాళ్ళ మారిపోతున్న తీరు ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడే గదిలోకి వచ్చారు విశ్వనాథం గారు, లక్ష్మి గారు. కూతున్న ఆ రూపంలో చూడగానే ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆనందం, విచారం కలగలిసిన కన్నీళ్ళవి. ఎంత అందంగా ఉన్నావమ్మా శ్రావణి, నిన్ను చూస్తుంటే నాకు 2 కళ్ళు చాలడం లేదు అంటూ విశ్వనాథం గారు గద్గద స్వరంతో అన్నారు. శ్రావణ్ లేచి వెళ్ళి తండ్రిని హత్తుకుంది. ఏడవకండి నాన్న, మీరు ఏడిస్తే నేను కూడా ఏడ్చేస్తాను, నా కాటుక చెదిరిపోతుంది అని చిన్నగా నవ్వుతూనే కంటతడి పెట్టింది. లక్ష్మిగారు శ్రావణి కన్నీళ్ళు తుడిచి బుగ్గన చిన్న నల్లటి చుక్క పెడుతూ, నా కూతురికి ఎవరి దిష్టి తగలకూడదు. అమ్మ శ్రావణి, నువ్వు వెళ్ళేది చాలా పెద్ద ఇంటికి. సూర్యబాబుకి కోపం ఎక్కువని బయట అంటారు, కానీ నీ మీద ఆయనకున్న ప్రేమ, శ్రద్ధ ఎలాంటిదో మనం కళ్ళారా చూసాం. ఆయన మనసు తెలుసుకుని ఆయన అడుగులు అడుగు వేస్తున్నడువు. ఆ ఇంటికి మహాలక్ష్మిలా పేరు తీసుకురాం అని దీవించింది. శ్రావణ్ తలూపుతూ, సూర్యగారి మీద నాకు పూర్తి నమ్మకం ఉందమ్మా, ఆయన నన్ను ఎప్పటికీ కన్నీళ్లు పెట్టనివ్వరు అనేంతో దృఢంగా చెప్పింది. ఆ మాట వినగానే విశ్వనాథం గారికి కొన్నంత ధైర్యం వచ్చింది. కళ్యాణ వేదిక మీద పీటల మీద కూర్చుని ఉన్నారు సూర్య. స్వచ్ఛమైన తెలుపు రంగు పట్టుపంచెం, పట్టు చుక్క ధరించి, మెడలో మల్లెపూల దండతో, నుదుట కళ్యాణ తిలకంతో ఎంతో తేజస్తో ఉన్నాడు. ఒక మహారాజు సింహాసనం మీద కూర్చున్నంత గంభీర్యం అతనిలో కనిపిస్తుంది. బంధుమిత్రులు, ప్రముఖులు వేదిక దగ్గరకు వచ్చి సూర్యకు నమస్కరిస్తూ ఉంటే సూర్య చిరునవ్వుతో తల ఊపుతూ ప్రతి నమస్కారం చేస్తున్నాడు. కానీ సూర్య కళ్ళు మాత్రం ఆ వేదిక వైపు వచ్చే దారి వైపే చూస్తున్నాయి. తన ప్రాణమైన శ్రావణ్ ఎప్పుడు వస్తుందా అని అతని గుండె 1000 రంగుల కలలు కంటుంది. ఈ ప్రపంచంలో ఎవరికి తలవంచని సూర్య తన ప్రేమ ముందు, తన శ్రావణి సున్నితత్వం ముందు పూర్తిగా లొంగిపోయాడు. ఇంతలో మంగళ వాయిద్యాల హోరు పెరిగింది. పండితులు మంత్రాలు గట్టిగా చదువుతున్నారు. అందరి చూపులు వేదిక ప్రవేశం ద్వారం వైపు మళ్ళాయి. శ్రావణి ఒక అందమైన పూలబుట్టలో కూర్చోబెట్టి ఆ మేనమామలు మోసుకుంటూ వేదిక వైపు తీసుకువస్తున్నారు. తల వంచుకొని చేతుల తమలపాకులు, కొబ్బరి బోండం పట్టుకొని సిగ్గుతో వణికిపోతూ వస్తుంది శ్రావణి. సూర్య ఒక్కసారిగా కళ్ళార్పకుండా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తన జీవితంలోకి ఒక దేవత నడిచి వస్తున్నట్టుగా అతనికి అనిపించింది. ఆ క్షణంలో సూర్యకు చుట్టూ ఉన్న జనాలు, హోరు శబ్దాలు ఏవీ వినిపించడం లేదు. కేవలం శ్రావణి సిగ్గుల మొగ్గల వస్తున్న దృశ్యం మాత్రమే కనిపిస్తుంది. శ్రావణి తీసుకొచ్చి సూర్యకు ఎదురుగా పీటల మీద కూర్చోబెట్టారు. ఇద్దరి మధ్య అడ్డుగోరగా తెరచీర పట్టుకున్నారు. శ్రావణి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తెరచీర అవతల ఉన్న సూర్య ఆకారం ఆమెకు మసగ్గా కనిపిస్తుంది. అప్పుడే పంతులు గారు, నాయన సూర్యబాబు, అమ్మాయి గారు, ఇద్దరు చేతుల్లో జీలకర్ర బెల్లం తీసుకోండి, ముహూర్తానికి సరిగ్గా ఒకరి తల మీద ఒకరు పెట్టాలి అని చెప్పారు. మంత్రాల హోరు తారాస్థాయికి చేరుకుంది. అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. సరిగ్గా ముహూర్త సమయానికి పండితులు తెరచీరను తొలగించారు. ఒక్కసారిగా సూర్య శ్రావణ్ల కళ్ళు కలిశాయి. శ్రావణ్ సిగ్గుతో
తలదించుకోబోతూ ఉంటే సూర్య ఎంతో ప్రేమగా సున్నితంగా ఆమె కళ్ళలోకి చూస్తూ తన చేతిలో ఉన్న జీలకర్ర బెల్లాన్ని ఆమె తల మీద పెట్టాడు. శ్రావణి కూడా వణుకుతున్న చేతులతో సూర్య తల మీద పెట్టింది. బయట సన్నాయి మేళం మారుమోగింది. అతిథులందరూ అక్షింతలు చెల్లారు. సూర్య అలాగే ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎవరికి వినిపించకుండా చాలా నెమ్మదిగా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నా ప్రాణం తీసేస్తున్నావు అని గుసగుసలాడు. ఆ గంభీరమైన రౌడీ మోగు నోటి నుంచి వచ్చిన ఆ రొమాంటిక్ మాట వినగానే శ్రావణి బుగ్గలు మరింత ఎర్రబడ్డాయి. సిగ్గుతో ఆ ముఖం వికసించిన గులాబీలా మారిపోయింది. తల ఇంకాస్త వంచుకొని చిన్నగా నవ్వింది. ఆ నవ్వు చూసి సూర్య మనసు గాల్లో తేలిపోయింది. వివాహ ఘట్టంలో అత్యంత పవిత్రమైన సమయం ఆసన్నమైంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ పసుపు కొమ్ముతో చేసిన పవిత్రమైన మంగళసూత్రాన్ని తీసుకువచ్చి రామచంద్రరావు గారికి ఇతర పెద్దలకి ఇచ్చి ఆశీర్వదించమని చెప్పారు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆ మంగళసూత్రాన్ని ఆశీర్వదించిన తర్వాత పంతులు గారు దాన్ని సూర్య చేతికి అందించారు. నాయన, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున అంటే ఈ పవిత్రమైన ముడుముళ్ళు అమ్మాయి మెల్లో వేసి ఆమె బాధను నువ్వు స్వీకరించు నాయనా అని చెప్పారు పంతులు గారు. సూర్య చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకుని లేచి నిలబడ్డాడు. సన్నాయి మేళం అత్యంత మధురంగా వేగంగా మారుమోగుతుంది. మండపంలో ఉన్న ప్రతి ఒక్కరు లేచి నిలబడి అక్షింత చేతిలోకి తీసుకున్నారు. సూర్య శ్రావణి దగ్గరకు వచ్చాడు. శ్రావణి కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆమె మెడ దగ్గర సూర్య చేతులు తాగగానే ఆమె దేహం ఒక్కసారిగా విద్యుత్ స్పర్శ తగిలినట్లు పులకరించింది. సూర్య మంగళసూత్రాన్ని శ్రావణి మెల్ల వేసి మొదటి ముడి వేశాడు. అదే ఆమెకు ఈ సమాజంలో తాను ఇవ్వబోయే గౌరవానికి గుర్తు. రెండవ ముడి వేశాడు సూర్య. అది తన జీవితాంతం ఆమెపై చూపించే స్వచ్ఛమైన ప్రేమకు గుర్తు. మరియు అత్యంత జాగ్రత్తగా మూడవ ముడి వేశాడు సూర్య. అది ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఆమెకు అడ్డుగోడలా నిలబడి రక్షించే బాధ్యతకు ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక భర్తలా కాపాడుకుంటానన్న రక్షక గుర్తు. 3 ముళ్ళు పడగానే అక్షింతల వర్షం కురిసింది. శ్రావణి కళ్ళల్లోంచి 2 ఆనంద బాష్పాలు రాలి ఆమె బుగ్గల మీద గుండా జారిపోయాయి. సూర్య ఆమె తలనిమిరి నుదుట పసుపు కుంకుమ దిద్దాడు. ఆ స్పర్శలో ఉన్న ప్రేమ, రక్షణ శ్రావణికి ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఇక ఈ ప్రపంచంలో నాకు ఎలాంటి భయము లేదు, ఈ రౌడీ మొగడు నా సొంతం అని ఆ మనసులో సంబరపడిపోయింది. విశ్వనాథం గారు, లక్ష్మి గారు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ సున్నితమైన కూతురు సురక్షితమైన చేతుల్లోకి వెళ్ళిందని వాళ్ళెంతో సంతోషించారు. అన్నపూర్ణమ్మ గారు ముందుకు వచ్చి కోడలికి ఆశీర్వాదం ఇచ్చి కొడుకు వీపు మీద ప్రేమగా తట్టారు. మంగళధారణ తర్వాత జరిగే అత్యంత సరదా ఘట్టం తలంబ్రాలు. పసుపు నెయ్యి కలిపిన బియ్యాన్ని, ముత్యాలను పళ్ళెంలో తీసుకొచ్చి ఇద్దరి ముందు ఉంచారు. ముందుగా అమ్మాయి గారు బాబుగారిని ఎత్తిన తలంబ్రాలు పూయాలి అని పంతులు గారు చెప్పారు. శ్రావణ్ 2 చేతులతో తలంబ్రాలు తీసుకుని ఎంతో నెమ్మదిగా సూర్యకళలోకి చూస్తూ ఆయన తల మీద పోసింది. ఆ స్పర్శకు సూర్య ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు మీరు బాబు అన్నాడు పంతులు గారు. మామూలుగా అయితే పెళ్లి కొడుకు సరదాగా పెళ్లి కూతురి మీద కుప్పలు కుప్పలుగా బియ్యాన్ని గుమ్మరిస్తారు. బంధువులంతా చప్పట్లు కొడుతూ గట్టిగా పోయి సూర్య నీ పవర్ చూపించు అని కేకలు వేస్తున్నారు. సూర్యకున్న మాస్ ఇమేజ్కి అతను అలాగే చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ సూర్య తన 2 చేతులతో తలంబ్రాలు తీసుకున్నాడు. శ్రావణి భయంగా కళ్ళు మూసుకుంది. ఎక్కడ తన మీద గట్టిగా పోస్తారో, తన ముఖానికి బియ్యం గట్టిగా తగిలి నొప్పిస్తుందో అని భయం. కానీ సూర్య తన చేతుల్లో ఉన్న బియ్యాన్ని, ముత్యాలను శ్రావణి తల మీద చాలా నెమ్మదిగా పువ్వులు రాల్చినట్లుగా ఒక్కొక్కటిగా రాల్చాడు. కనీసం ఒక్క గింజ కూడా ఆ ముఖాన్ని తాకి ఇబ్బంది పెట్టకుండా ఎంతో జాగ్రత్తగా సున్నితంగా పోసాడు. అది చూసి బంధువులంతా ఆశ్చర్యపోయారు. సూర్య స్నేహితులు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఏంటి సూర్య, అప్పుడే పెళ్ళం దాసుడివి అయిపోయావా? ఆ రౌడీయిజం పవర్ అంతా ఎక్కడికి పోయింది? ఆ పిల్ల మీద పూలు చల్లినట్లు చల్లుతున్నావు అని సూర్య స్నేహితుడు ఒక్కరు గట్టిగా కామెంట్ చేశారు. దానికి మండపంలో ఉన్న వారంతా గొల్లుమన్నారు.
సూర్య చిరునవ్వుతో ఆ స్నేహితుడి వైపు చూసి, నా పవర్, నా బలం ఈ ప్రపంచం మీద చూపించడానికి రా, నా ప్రాణం మీద కాదు. నా భార్యకు పూలరేకు తగిలినా నేను తట్టుకోలేను. ఇక బియ్యం గట్టిగా ఎలా పోస్తాను అని మైకు లేకపోయినా అందరికి వినిపించేలా చాలా గంభీరంగా కానీ ప్రేమగా సమాధానమిచ్చాడు. సూర్య మాటలకు మండపమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి వెంటనే పెద్ద చప్పట్లతో మారుమోగిపోయింది. శ్రావణైతే ఆ మాటలు వినగానే కళ్ళు తెరిచి సూర్యవైపు ఎంతో ఆరాధనగా చూసింది. నా సున్నితత్వాన్ని ఆయన ఎంతలా కాపాడుతున్నారు, నలుగురిలో ఆయన నన్ను తలదించుకునే విధానం ఎంత గొప్పగా ఉంది అని మురిసిపోయింది. విశ్వనాథం గారి కళల్లో సూర్య పట్ల గౌరవం 100 రెట్లు పెరిగింది. ఆ తర్వాత అరుంధతి నక్షత్రం చూడడం, 7 అడుగులు నడవటం అన్నీ ఎంతో శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రతి అడుగులోనూ సూర్య శ్రావణ్ చేయి పట్టుకుని ఆ అడుగు తెరబడకుండా ఎంతో జాగ్రత్తగా నడిపించాడు. మంచి బొమ్మ లాంటి ఆ అమ్మాయి ఇప్పుడు ఆ నిప్పు లాంటి వాడి చేతిలో ఒక భద్రమైన వజ్రంలా మారిపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక పూర్తయింది. విందు భోజనాలు ముగిశాయి. అతిథులందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అత్యంత బరువైన భావోద్వేగమైన ఘట్టం అప్పగింతలు. శ్రావణ్ తన అమ్మనాన్నలు వదిలి మెట్టినింటికి వెళ్ళవలసిన సమయం. మండపం బయట పూలతో అలంకరించిన సూర్యకారు సిద్ధంగా ఉంది. శ్రావణ్ తన తండ్రి విశ్వనాథం గారిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాన్న, నన్ను వదిలి ఉండగలరా? మీ గొంతు వినకుండా నేను ఎలా నిద్రపోవాలి నాన్న అంటూ ఆయన గుండెల మీద తలపెట్టి ఏడుస్తుంది. విశ్వనాథం గారు కూతురు తల నిమురుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు. ఏడవకమ్మ శ్రావణి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ క్షణం కోసమే కదా మేం బతికింది. నువ్వు చాలా మంచి ఇంటికి వెళ్తున్నావు. సూర్యబాబు నిన్ను ప్రాణంలో చూసుకుంటారు. నాన్న మాట విను, ఏడవకు అంటూ ఆమెను సముదాయించారు. లక్ష్మి గారు కూడా కూతుర్ని వాటేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత విశ్వనాథం గారు నెమ్మదిగా సూర్య దగ్గరికి వచ్చారు. 2 చేతులు జోడించి సూర్య చేతులను పట్టుకున్నారు. ఆయన చేతులు వణుకుతున్నాయి. సూర్యబాబు, నా ప్రాణాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. దాని ప్రపంచం చాలా చిన్నది, ఏమీ తెలియని అమాయకురాలు. అది పొరపాటున ఏదైనా తప్పు చేసినా, మీరు కోపం తెప్పించినా దయచేసి దాన్ని పౌరుషంగా అనకండి బాబు. మీ కోపం దానికి తట్టుకునే శక్తి లేదు. ఏ తప్పు చేసినా ఒక తండ్రిలా క్షమించి దానికి ప్రేమతో చెప్పండి బాబు, దాన్ని ఏడిపించకండి అని ఒక సగటు తండ్రిలా అల్లుని బతిమలాడుకున్నారు. సూర్య గుండె ఆ మాటలకు ద్రవించిపోయింది. అతను విశ్వనాథం గారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఎంతో వినయంగా ఆయన కళ్ళలోకి చూశాడు. మాస్టరు, ఈరోజు నేను మీ కూతుర్ని తీసుకువెళ్ళడం లేదు. మీ ఇంటికి ఒక కొడుకులని వచ్చాను. శ్రావణి నా భార్య మాత్రమే కాదు, నా బాధ్యత. నా ప్రాణం పోయినా సరే నా కోపం నా భార్య మీద చూపించను. ఆమె కంటి నుంచి కన్నీటి చుక్క కింద పన్నివ్వను. ఒకవేళ ఏడ్చినా అది ఆనంద బాష్పం మాత్రమే ఉంటుంది. ఇది నాన్నగారి సాక్షిగా, ఈ పెళ్లి మండపం సాక్షిగా నేను మీకు ఇస్తున్న మాట. ధైర్యంగా పంపించండి మాస్టరు అనేంత బాధ్యతగా మనస్ఫూర్తిగా మాట ఇచ్చాడు సూర్య. సూర్య మాటలకు విశ్వనాథం గారి మనసులోని బరువంతా దిగిపోయింది. సూర్య నిజంగా 100% తన కూతురికి సరైన మొగుడు అని ఆయనకు అనిపించింది. శ్రావణి కన్నీళ్లు తుడుచుకుని సూర్య వైపు వచ్చింది. సూర్య భుజం చుట్టూ చేయి వేసి ఎంతో ఆప్యాయంగా కారు దగ్గరకు తీసుకెళ్లాడు. కార్ డోర్ తీసామని కూర్చోబెట్టి తను కూడా కూర్చున్నాడు. రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు విశ్వనాథం దంపతులకు వీడుకోలు చెబుతూ మరో కారులో బయలుదేరారు. కారు మెల్లగా ముందుకు కదిలింది. శ్రావణ్ వెనక్కి తిరిగి చూస్తూ అమ్మనాన్నలకు చెయ్యి ఊపుతూ మళ్ళీ కంటతడి పెట్టుకుంది. సూర్య తన జోబులోంచి కర్చీఫ్ తీసి శ్రావణి కన్నీళ్లు సున్నితంగా తుడిచాడు. ఇంకా ఏడిస్తే ఈ కాటుకంతా చెరిగిపోయి నిజంగా నన్ను భయపెట్టేలా ఉంటావు అని నవ్వుతూ అన్నాడు సూర్య. సూర్య అన్న ఆ చిన్న జోకి శ్రావణి పెదవుల మీద అందమైన చిరునవ్వు వికసించింది. భయం స్థానంలో ఇప్పుడు అతని పట్ల ఒక ఆత్మీయత చోటు చేసుకుంది. కారు రామచంద్రరావు గారి భవనం వైపు వేగంగా దూసుకుపోతుంది. కొత్త జీవితం, కొత్త అనుభూతులు ఆ నిప్పుకి మంచుకి స్వాగతం పలుకుతున్నాయి. కళ్యాణ మండపం నుంచి బయలుదేరిన సూర్యకారు విజయవాడ నగర వీధుల గుండా ప్రయాణించి
రామచంద్రరావు గారి అత్యంత విశాలవంతమైన భవనం ముందు ఆగింది. కారు అద్దంలోంచి బయటకు చూసిన శ్రావణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ ఇల్లు ఒక చిన్నపాటి రాజభవనంలా ఉంది. పెద్ద ఇనుప గేట్లు, లోపల విశాలమైన లాన్, ఎత్తైన పిల్లర్లతో ఉన్న ఆ భవనాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. అంత పెద్ద ఇల్లు, అక్కడున్న వందలాది మంది బంధువులను చూడగానే ఆ మధ్యతరగతి అమ్మాయి మనసులో చిన్నపాటి బెరుకు మొదలైంది. సూర్య కారు దిగి శ్రావణ్ వైపు వచ్చి డోర్ తీశాడు. ఆమె కళ్ళల్లో ఉన్న బెరుకును సూర్య ఇట్టే పసిగట్టాడు. ఆమె చేయి పట్టుకుని కారులోంచి కిందకు దించాడు. ఆ స్పర్శలో శ్రావణికి కొన్నంత ధైర్యం వచ్చింది. ఏం భయపడకు, ఈ సామ్రాజ్యానికి ఇకపై నువ్వే మహారాణివి. నా వాళ్ళంతా నిన్ను ప్రాణంగా చూసుకుంటారు అనేంత నెమ్మదిగా గుసగుసలాడు సూర్య. ఆ మాటతో శ్రావణి పెదవులపై అందమైన చిరునవ్వు విరిసింది. ఇద్దరు కలిసి గుమ్మం వైపు నడిచారు. గుమ్మం ముందు అన్నపూర్ణమ్మ గారు, మిగతా ముత్తైదువులు హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉన్నారు. కొడుకు కోడలు పక్కపక్క నిలబడి వస్తూ ఉంటే అన్నపూర్ణమ్మ గారి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. శ్రావణికి సూర్యకిద్దరికి దిష్టి తీసి హారతి ఇచ్చారు. గుమ్మం గడప మీద బియ్యంతో నిండిన వెండి తవ్వ పెట్టారు. అమ్మ శ్రావణి కుడికాల్తో ఆ బియ్యం తవ్వను నెమ్మదిగా ఇంట్లోకి తన్ని, లోపలికి అడుగుపెట్టి తల్లి, ఈ ఇంటికి మహాలక్ష్మిలా నువ్వు అడుగు పెడుతున్నావు అని ఎంతో ఆప్యాయంగా చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. శ్రావణి సూర్య వైపు చూసింది. సూర్య కళ్ళతోనే లోపలికి రా అన్నట్లు సైగ చేశాడు. శ్రావణ్ తన కుడి పాదంతో ఆ బియ్యం తవ్వను నెమ్మదిగా ఇంట్లోకి నెట్టి కుడికాలు ముందు పెట్టి ఆ మెట్టిన ఇంట్లో తొలి అడుగు వేసింది. ఆ క్షణం ఇంట్లో ఉన్న బంధువులంతా చప్పట్లు కొట్టి మంగళ వాయిద్యాల మధ్య ఆమె ఘన స్వాగతం పలికారు. పూల రేకులు వారిద్దరి మీద వర్షంలో కురిశాయి. కొత్త దంపతులను నేరుగా హాల్లో ఉన్న ఒక పెద్ద పీట మీద కూర్చోబెట్టారు. పెళ్లి తర్వాత ఇంట్లో జరిగే అత్యంత సరదా ఘట్టం ఉంగరాలాట. ఒక పెద్ద వెండి పళ్ళెంలో పాలు నీళ్లు పోసి అందులో ఒక బంగారు ఉంగరాన్ని వేశారు. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి ఆ పళ్ళెంలో చేతులు పెట్టి ఉంగరాన్ని వెతికారు. ఎవరు 3 సార్లు ఉంగరం తీస్తే వాళ్ళదే ఇంట్లో పైచేయన్నమాట అని ఒక పెద్దావిడ నవ్వుతూ చెప్పింది. చుట్టూ సూర్య స్నేహితులు బంధువులు చేరారు. ఒరే సూర్య, నువ్వు నగరానికి రౌడీవిరా, నీ పవర్ ఏంటో చూపించు. ఉంగరం నువ్వే తీయాలి, ఇంట్లో నీదే పైచేయని నిరూపించుకో అని స్నేహితులు కేకలు వేస్తున్నారు. మరోవైపు ఆడవాళ్ళంతా అలా కుదరదు, మా శ్రావణి తీయాలి అని ఉత్సాహపరుస్తున్నారు. శ్రావణికి ఇదంతా చాలా కొత్తగా సిగ్గుగా ఉంది. పళ్ళెంలో చేపెట్టడానికి సంకోచిస్తుంది. సూర్య మాత్రం చాలా ప్రశాంతంగా చిన్న నవ్వుతో పళ్ళెంలో చేపెట్టాడు. శ్రావణికు నెమ్మదిగా తన మృదువైన చేతిని పాలలో పెట్టింది. పాలల్లో ఇద్దరి చేతులు తాగ్గానే శ్రావణి ఉలిక్కిపడింది. సూర్య ఉద్దేశపూర్వకంగానే తన చేతిని నెమ్మదిగా కదుపుతున్నాడు. నిజానికి సూర్య అనుకుంటే ఒక సెకండ్లో ఆ ఉంగరాన్ని తీయగలడు. అతని చేతులు చాలా పెద్దవి, బలమైనవి. కానీ పాలల్లో వెతుకుతున్న శ్రావణి సున్నితమైన వేళ్లను చూసి సూర్య మనసు కరిగిపోయింది. తన సున్నితమైన చేతులు ఎక్కడ నా చేతులకు రాసుకుని కందిపోతాయో అన్న శ్రద్ధతో ఉంగరం తగిలినా కూడా దాన్ని పట్టుకోకుండా శ్రావణ్ చేతికి తగిలేలా నెట్టాడు సూర్య. శ్రావణ్ ఉంగరాన్ని పట్టుకుని సిగ్గుతో బయటకు తీసింది. ఏ శ్రావణి గెలిచింది అని ఆడవాళ్ళంతా చప్పట్లు కొట్టారు. అలా వరుసగా 3 సార్లు కూడా సూర్య కావాలని ఓడిపోయి శ్రావణికి ఆ ఉంగరం దొరికేలా చేశాడు. సూర్య స్నేహితులు నవ్వుతూ, అరే సూర్య, పరువు తీసావు కదరా, మొగుడు రౌడీ అయినా పెళ్ళా ముందు పిల్ల అయిపోవాల్సిందే అని నిరూపించావు. నీ కోపం, నీ పవర్ అంతా గడప వరకే అన్నమాట అని కమెంట్ చేశారు. సూర్య మాత్రం కోప్పడకుండా చాలా హుందాగా, గెలుపు కోసం నేను బయట ప్రపంచంతో రోజు పోరాడుతూనే ఉంటాను రామ్, కానీ నా భార్య దగ్గర నేను ఓడిపోవడమే నాకు అసలైన గెలుపు. తను గెలిచి నవ్వుతూ ఉంటే చూడ్డంలో ఉన్న ఆనందం ముందు ఏ పవర్ అయినా తక్కువే అని ఎంతో ప్రేమగా చెప్పాడు. ఆ మాటలు విన్న బంధువులంతా సూర్య పరిణితిని చూసి ఆశ్చర్యపోయారు. శ్రావణి అయితే సూర్య వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది. నలుగురి ముందు తన భర్త తనకిస్తున్న స్థానం, గౌరవం చూసి ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ ఆటతో ఆ ఇంట్లో అందరికీ అర్థమైపోయింది,
సూర్య ఆవేశం అంతా బయట వారికేనని, శ్రావణ్ అంటే అతనికి ప్రాణమని. రాత్రి 10 గంటలవుతుంది. బంధువులంతా భోజనాలు చేసి ఎవరి గదులకు వారు వెళ్ళిపోయారు. శ్రావణి గుండెల్లో ఇప్పుడు తెలియని కంగారు మొదలైంది. ఉదయం నుంచి జరిగిన కోలాహలం ఒక ఎత్తైతే ఇప్పుడు జరగబోయే ఆ ఏకాంత ఘట్టం మరో ఎత్తు. శ్రావణ్ణి ఒక గదిలోకి తీసుకువెళ్ళి ముస్తాబు చేయడం మొదలుపెట్టారు ముత్తైదువులు. ఆకుపచ్చని కంచిపట్టు చీర కట్టి ఒళ్ళంత నగలతో అలంకరించారు. జడ నిండా చేతులకు మల్లెపూల దండలు చుట్టారు. ఆ ముఖంలో పెళ్లికల కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. కాని కళ్ళల్లో మాత్రం ఒక సన్నని భయం బెరుకు దాగున్నాయి. అన్నపూర్ణమ్మ గారు ఒక వెండి గ్లాసులో కుంకుమ పువ్వు, బాదం కలిపిన పాలు తీసుకువచ్చి శ్రావణ్ చేతికి ఇచ్చారు. అమ్మ శ్రావణి, ఈ క్షణం నుంచి నీ కొత్త జీవితం మొదలవుతుంది. సూర్య బయట ఎలా ఉంటాడో నీకు తెలుసు. వాడు ఎవరి మాట వినడు. వాడికి ఏదనిపిస్తే అదే చేస్తాడు. కానీ నీ విషయంలో వాడు పూర్తిగా మారిపోయాడు. వాడి కోపాన్ని చూసి నువ్వెప్పుడు భయపడకు తల్లి. వాడు చాలా మంచివాడు. వెళ్ళు, వాడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ నుదుటి మీద ముద్దు పెట్టుకుని శ్రావణ్ణి సూర్య గది వైపు పంపించారు. శ్రావణ్ చేతిలో పాల గ్లాస్ పట్టుకుని అడుగులు వేస్తుంది. ఆమె చేతులు తేలిగ్గా వణుకుతున్నాయి. పాల గ్లాస్ కూడా అటు ఇటు కదులుతుంది. ఆమె గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తుంది. సూర్య గది తలుపులు సగం తెరిచి ఉన్నాయి. ఆ గదిని వందలాది మల్లెపూల దండలతో, ఎర్రటి గులాబీలతో అద్భుతంగా అలంకరించారు. గదిలో ఒక సన్నటి పగడపు రంగు లైట్ వెలుగుతుంది. మంచి గంధం సువాసన గది అంతా వ్యాపించి ఉంది. నెమ్మదిగా తలుపు తీసుకుని గదిలో కడుగు పెట్టింది శ్రావణి. గదిలో పెద్ద మంచం మీద పూల పాన్పు అమర్చి ఉంది. బాల్కాన్ వైపు ఉన్న కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు సూర్య. పట్టు పంచె కండువా తీసేసి ఒక సాధారణమైన లేత నీలం రంగు కుర్తా, తెల్లటి పైజామా ధరించి ఉన్నాడు. అద్దంలోంచి శ్రావణ్ రాకను గమనించిన సూర్య నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. శ్రావణి కళ్ళు దించుకొని వణుకుతున్న అడుగులతో ముందుకొచ్చింది. సూర్యను నేరుగా చూసే ధైర్యం ఆమెకు ఆ క్షణంలో రాలేదు. ఆమె చేతిలో ఉన్న వెండి గ్లాస్ వణుకుతూ చిన్నగా శబ్దం చేస్తుంది. ఆ వణుకు చూసి సూర్యకు అర్థమైంది, తనంటే ఉన్న భయం పూర్తిగా పోలేదని, లేదా ఈ కొత్త వాతావరణం, ఈ ఏకాంతం ఆమెను భయపెడుతుందని. సూర్య ఎక్కడ తొందరపడలేదు. ఆమెను ఇబ్బంది పెట్టేలా ఏ పని చేయలేదు. చాలా నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేసి ఆమె దగ్గరకు వచ్చాడు. సూర్య దగ్గరకు వస్తూ ఉంటే శ్రావణి గుండె మరింత వేగంగా కొట్టుకుసాగింది. కళ్ళు గట్టిగా మూసుకుంది. ఎక్కడ ఆయన దౌర్జన్యంగా మీద పడతాడో, ఎక్కడ కరుకుగా ప్రవర్తిస్తాడో అన్న భయం ఆ సున్నితమైన మనసులో మెదిలింది. కానీ సూర్య ఏమాత్రం కరుగ్గా ప్రవర్తించలేదు. చాలా సున్నితంగా శ్రావణ్ వణుకుతున్న చేతుల్లోంచి ఆ వెండి పాల గ్లాసును తీసుకున్నాడు. దాన్ని పక్కన ఉన్న టీపా మీద పెట్టాడు. ఆ తర్వాత శ్రావణి భుజాలను తన 2 చేతులతో ఎంతో సున్నితంగా ఓ గాజు బొమ్మను పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. శ్రావణి, కళ్ళు తెరువు అన్నాడు సూర్య చాలా నెమ్మదిగా, మృదువైన స్వరంతో. ఆ గొంతులో ఉన్న ఆప్యాయతకు శ్రావణ్ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. సూర్య కళ్ళల్లో ఎలాంటి కామం లేదు, తొందరపాటు లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన ప్రేమ, ఆమె సున్నితత్వాన్ని కాపాడాలనే బాధ మాత్రమే ఉన్నాయి. ఇంకా నా మీద భయం పోలేదా శ్రావణి? నన్ను చూస్తే ఇంకా వణుకుతున్నావు? నేను గుళ్ళో అరిచిన ఆ రాక్షసుని కాదు శ్రావణి. నీకు తాళి కట్టిన నీ భర్తను, నీకు రక్షణగా ఉండే నీ సూర్యని. నీ బలం చూపించవలసింది నీ మీద కాదు, నిన్ను కష్టపెట్టే వాళ్ళ మీద. నా కళ్ళల్లోకి చూడు. నాలో నీకు రౌడీ కనిపిస్తున్నాడా, లేక నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ సూర్య కనిపిస్తున్నాడా అని ఎంతో ఆదరతో అడిగాడు. సూర్య మాటలకు శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చేతులు తన భుజాల మీద ఇస్తున్న వెచ్చదనం, ఆ చూపుల్లో ఉన్న భద్రత ఆమెలోని భయాన్ని నిమిషాల్లో మాయం చేశాయి. లేదు, నాకు మీరంటే భయం లేదు అని నెమ్మదిగా గొనిగింది. మరెందుకు వణుకుతున్నావు? నన్ను నమ్ము శ్రావణి. నీకిష్టం లేందే నువ్వు మానసికంగా సిద్ధం కానంత వరకు ఈ సూర్య నిన్ను కనీసం తాకను కూడా తాకడు. నా ఏకైక కోరిక నీ ముఖంలో ఎప్పుడు సంతోషం చూద్దాం. అంతేకాని నిన్ను భయపట్టి ఏ పని చేయను. రా, ఇలా కూర్చో అంటూ
శ్రావణ్ చేయి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టాడు సూర్య. శ్రావణి మనసులో సూర్య పట్ల ఆరాధన ఆకాశాన్ని తాకింది. ఆయన నిజంగా దేవుడు. ఒక ఆడపిల్ల మనసుని ఇంతలా అర్థం చేసుకుని మగవాడి లోకంలో ఇంకెవరు ఉండరు అని మనసులో అనుకుంది. శ్రావణి మంచం మీద కూర్చున్న తర్వాత సూర్య ఆమె పక్కన కూర్చోలేదు. బదులుగా ఆమె పాదాల దగ్గర కింద మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఒక 6 అడుగు ఎత్తులో ఉన్న మంచం మీద కూర్చున్న శ్రావణి కింద కూర్చున్న సూర్యని చూసి కంగారు పడింది. అదేంటండి కింద కూర్చున్నారు, దయచేసి పైకి రండి అంటూ లేవబోయింది. సూర్య నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. పర్వాలేదు శ్రావణి, నేనొక పని చేయాలి, అందుకే ఇలా కూర్చున్నాను అంటూ తన జోబులోంచి ఒక ఎర్రటి వెల్వెట్ బాక్స్ తీశాడు. ఆ బాక్స్ తెరిచి చూసేసరికి అందులో ఒక జత అత్యంత అందమైన భారీ వెండి మూల పట్టీలు ఉన్నాయి. ఆ పట్టీలకు ఉన్న గజ్జలు చూడగానే ఎంత ముచ్చటగా ఉన్నాయి. శ్రావణ్ ఆశ్చర్యంగా చూస్తుంది. సూర్య ఆ పట్టీలను బయటకు తీసి శ్రావణి పాదాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. సూర్య తన కాళ్ళు పట్టుకోగానే శ్రావణ్ సిగ్గుతో కంగారుతో వెనక్కి లాగబోయింది. వద్దండి, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి, పాపం తగులుతుంది అంది కంగారుగా. సూర్య ఆమె కళ్ళలోకి చూస్తూ, ఎందుకు తగులుతుంది శ్రావణి, నా అహంకారం, నా గర్వం ఇవన్నీ గడప బయటే. ఈ గదిలో నేను కేవలం నీ ప్రేమకు బానిసని. ఒకప్పుడు నా గొంతు వింటే ఈ నగరంలో జనాలు భయంతో వణికిపోయేవారు. కానీ ఇకపై ఇంట్లో నేను వినాలనుకుంటున్న ఏకైక శబ్దం ఈ మువ్వల సవడి మాత్రమే. నువ్వు నడుస్తూ ఉంటే వచ్చే ఆ గజ్జల చప్పుడే నాకు సంగీతం. ఈ చిన్న కానుకను నేనే స్వయంగా నీ కాళ్లకు తొడుగుతాను, కాదనకు అని ఎంత ప్రేమగా అడిగాడు. శ్రావణికి మాటలు రాలేదు. ఆమె కళ్ళలోంచి ఆనంద బాష్పాలు చెక్కిల మీద గుండా జారిపోయాయి. ఎంత భయంకరమైన రౌడీ అని ముద్రపన్న ఒక శక్తివంతమైన మగవాడు తన ప్రేమ కోసం తన పాదాల దగ్గర కూర్చుని గజ్జలు తొడుగుతూ ఉంటే ఆ జన్మకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. అమ్మ నెమ్మదిగా తన పాదాలను సూర్య చేతుల్లోకి వదిలేసింది. సూర్య ఎంతో అపురూపంగా ఆ వెండి మువ్వల పట్టీలను శ్రావణ్ తెల్లటి పాల లాంటి పాదాలకు తొడిగాడు. ఆ మువ్వలు చేసిన గల్లుమనే శబ్దం ఆ నిశ్శబ్దమైన గదిలో ఒక మధురమైన గీతంలా వినిపించింది. సూర్య పైకి లేచి శ్రావణ్ పక్కన కూర్చున్నాడు. చాలా బాగున్నాయి కదా అని అడిగాడు నవ్వుతూ. శ్రావణ్ సమాధానం చెప్పలేకపోయింది. ఆమె గుండె భావోద్వేగంతో నిండిపోయింది. ఎప్పుడు ఎవరితోనూ చొరవగా ఉండలేని ఆ సున్నితమైన అమ్మాయి తొలిసారి తనంతట తానుగా సూర్యవైపు తిరిగి అతని విశాలమైన ఛాతీ మీద తలపెట్టి 2 చేతులతో అతని గట్టిగా హత్తుకుంది. ఆమె కన్నీళ్లతో సూర్య కుర్తా తడిచిపోతుంది. ఆ కౌగిల్లో ఉన్న స్వచ్ఛత, నమ్మకం సూర్యను కట్టిపడేశాయి. సూర్య తన 2 చేతులతో ఆమెను సున్నితంగా చుట్టేసి ఆమె జుట్టు నిమురుతూ, ఏంటి శ్రావణి, మళ్ళీ ఏడుస్తున్నావా? నేను కానుక ఇస్తే నవ్వుతావనుకుంటే ఇలా కన్నీళ్లు పెడతావేంటి అని ప్రేమగా అడిగాడు. శ్రావణ్ తల పైకెత్తి సూర్య ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని, మీరు మనిషి కాదండి, దేవుడు. మిమ్మల్ని చూసి రాక్షసుడు అనుకున్నందుకు నన్ను క్షమించండి. నా సున్నితత్వాన్ని ఇంతలా గౌరవించే మీ గుండెల్లో నాకు చోటు దొరకటం నా అదృష్టం. నాకిక ఏ భయము లేదు. ఏ రౌడీ మొగుడు కేవలం నా సొంతం అని ఎంతో ధైర్యంగా ప్రేమగా తన మనసులో మాట చెప్పింది. ఆ మాటలు వినగానే సూర్యలో ఉన్న ప్రేమికుడు మేల్కొన్నాడు. నేను రాక్షసుని కాదు, దేవుణ్ణి కాదు శ్రావణి, కేవలం నీ మొగుణ్ణి. నా ప్రేమని ఇలా కన్నీళ్లతో కాకుండా చిరునవ్వుతో తీసుకో అంటం నుదుటి మీద ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శలో శ్రావణి దేహం పులకరించింది. ఆమెలోని బిడియం, భయం అన్నీ మటుమాయం అయిపోయాయి. సూర్య చేతుల్లో ఆమె ఒక పసిపిల్లలా ఒదిగిపోయింది. సూర్య ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు. ఆ మల్లెపూల పందిరి సాక్షిగా ఆ రాత్రి వారిద్దరి మనసులు ఏకమయ్యాయి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రేమ అనే అద్భుతమైన బంధంలో బందీలయ్యారు. నిప్పు మంచు ఇప్పుడు ఒకే వెచ్చదనాన్ని పంచుకుంటే ఏకమయ్యాయి. ఆ రాత్రి ఎంతో ప్రశాంతంగా గడిచింది. సూర్య గుండెల మీద తలపెట్టుకుని ప్రపంచంలోకెల్లా అత్యంత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నానన్న నమ్మకంతో శ్రావణి హాయిగా నిద్రపోయింది. సూర్య మాత్రం ఆమెను చూస్తూ
నా జీవితాంతం ఈ చిన్నారిని ఇలాగే కంటికి రెప్పలా చూసుకోవాలి అని మనసులో బలంగా నిశ్చయించుకున్నాడు. కొత్త ఉదయం, కొత్త కాంతులు. మరుసటి రోజు ఉదయం లేత సూర్యకిరణాలు కిటికీలోంచి గదిలో ప్రవేశించాయి. పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. శ్రావణ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. తన సూర్య చేతుల్లో బందీ అయి ఉన్నానని అర్థమైంది. సూర్య ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు సూర్య ముఖంలో ఎలాంటి కాఠిన్యం లేదు. ఎంతో ప్రశాంతంగా చిన్నపిల్లల్లా ఉన్నాడు. అతని ముఖం మీద పడిన జుట్టును శ్రావణ్ నెమ్మదిగా పక్కకు తప్పించింది. అంతే, సూర్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. శ్రావణ్ ఉలిక్కిపడి, అమ్మో, మీరు మెలకువగానే ఉన్నారా? నన్ను వదలండి, అత్తయ్య గారు ఏమనుకుంటారు? అప్పుడే తెల్లవారిపోయింది అంటూ సిగ్గుతో తప్పించుకోవడానికి ప్రయత్నించింది. సూర్య నవ్వుతూ, అలా ఎలా వదిలేస్తాను? ఇంకొక 5 నిమిషాలు ఇలాగే ఉందాం. నా భార్య ముఖం చూస్తూ ఉదయం మొదలు పెట్టడం నాకెంతో ఇష్టం అని గారం చేశాడు. వద్దండి ప్లీజ్, బయట పనివాళ్ళు, బంధువులు అందరూ ఉంటారు. నేను వెళ్ళి స్నానం చేసి పూజ గదిలో దీపం పెట్టాలి అంటూ అతని చేతుల్లోంచి నెమ్మదిగా విడిపించుకుని గబాగబా బాత్రూం వైపు వెళ్ళిపోయింది శ్రావణి. ఆమె వెళ్తూ ఉంటే ఆమె కాళ్ళకున్న వెండి గజ్జల చెప్పుడు గల్లు గల్లుమని ఆ గదిలో మారుమోగింది. ఆ శబ్దాన్ని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ సూర్య పెదవుల మీద ఒక అందమైన చిరునవ్వు విరిసింది. తన జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఏ సంతోషాన్ని మిస్ అయ్యాడు అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. తను కోరుకున్నట్టుగానే తన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. కానీ సూర్య ప్రపంచం కేవలం ఈ ఇంట్లోనే లేదు. బయట అతనికి ఎన్నో వ్యాపారాలు, పంచాయతీలు, శత్రువులు ఉన్నారు. శ్రావణ్ తన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత సూర్య తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోగలడా? బయట ఏవైనా గొడవలు వస్తే శ్రావణి ఎలా స్పందిస్తుంది? ఈ రౌడీ మొగుడు ప్రయాణం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.